హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ పద్దు వ్లాగ్స్. మీరు చూస్తున్నది అగర్నాథ్ మందిర్ ఎట్ మీరట్. మీరట్లో అగర్నాథ్ మందిర్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్, టూరిస్ట్ ప్లేస్ కూడా. అగర్నాథ్ మందిర్ మీరట్ క్యాంట్లో ఉంది. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. లార్డ్ శివ మందిర్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మందిర్ చూడటానికైతే. నిన్న జరిగిన కావడి యాత్ర నిన్న లాస్ట్ డే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నిన్న సెలబ్రేషన్స్ అయితే శివరాత్రి కదా, అగర్నాథ్ మందిర్ దగ్గర హరిద్వార్ నుంచి వచ్చిన కన్వర్యాస్ అందరూ వాటర్ అందరూ ఆఫర్ చేశారు శివ టెంపుల్లో. విజువల్స్ చూద్దాం ఫ్రెండ్స్. దీనిని కాళీ పల్టాన్ టెంపుల్ అని కూడా అంటారు. చాలా ఓల్డెస్ట్ శివ టెంపుల్ ఫ్రెండ్స్ సిటీలో ఇది. ఈ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 8:30 PM వరకు, 6 to 8 మార్నింగ్ 6 to 1 వరకు ఉంటుంది, ఆఫ్టర్నూన్ వరకు. ఈవినింగ్ 3 నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. ప్రెజెంట్ టైమింగ్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. అప్పట్లో అయితే టైమింగ్స్ వేరేగా ఉండేవి. వింటర్లో చూడటానికి ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ విజిట్ చేయడానికి మ్యాక్సిమం టూరిస్టులు ఈ వింటర్ సీజన్లో ఎక్కువ వస్తారు. అంటే అక్టోబర్ నుంచి ఫెబ్ వరకు క్లైమేట్ బాగుంటుంది కాబట్టి వెదర్ చూడటానికి కూడా బాగుంటుంది. కొంచెం ఫ్రీగా వచ్చి చూడవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది లేకుండా. అంటే వెదర్ ప్లెజెంట్గా ఉంటుంది, అంటే విజిటర్స్కి బాగుంటుంది అని చెప్పాను. ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, అలా ఏం లేదు. మెయిన్ మంత్స్లో అయితే ఇక్కడ విజువల్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్. కన్వర్యాస్ ఏమైతే మనసులో అనుకుంటున్నారో అలాగే చేస్తున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. చాలా విజువల్స్ చూస్తారు లోపలికి అక్కడ నుంచి హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన వాటర్ ఇక్కడే ఆఫర్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ డోగ్రా మందిర్ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇన్సైడ్ విజువల్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ కలశాలు ఈ టెంపుల్ వల్ల ఆఫర్ చేస్తారు. ఇన్సైడ్ విజువల్స్ చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని జగన్నాథ్ టెంపుల్ అంటారు, కాళీ పల్టాన్ టెంపుల్ అంటారు, అగర్నాథ్ టెంపుల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. నేనైతే చాలా లక్కీ ఫ్రెండ్స్. విజువల్స్ అన్నీ చూస్తున్నాను. చూస్తూ ఉండండి, ఇక్కడ జలాభిషేకం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన వాటర్ ఇక్కడ సమర్పిస్తారు. ఎక్కువగా ఆల్మోస్ట్ డివోటీస్ చాలా వరకు ఫ్రెండ్స్. ఈ టెంపుల్లో ప్రత్యేకంగా పూజలు అయితే దివాళీకి, దసరాకి, మహాశివరాత్రికి స్పెషల్ పూజాస్ అండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్ క్రౌడ్ ఎలా ఉంది అసలు. ఈ శివలింగానికి సమర్పించడానికి హరిద్వార్ నుంచి తీసుకొచ్చారు. డివోటీస్ అందరూ కూడా అభిషేకం చేస్తున్నారు, చూస్తూ ఉండండి. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది, చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అసలు ముందు రోజుల్లో అయితే 1857లో ఇక్కడ గ్యాదర్
అగర్నాథ్ మందిర్ అయితే క్యాంట్ ఏరియాలో ఉంది. సోల్జర్స్ అందరూ అప్పట్లో 1857లో స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు వీళ్ళు గ్యాదర్ అయ్యి ఇది ఒక మీటింగ్ పాయింట్ లాగా చేసుకొని ఇక్కడే గ్యాదర్ అయ్యి టెంపుల్లో మాట్లాడుకునేవారు. వాళ్ళ మీద ఏ ప్లాన్స్ తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకునేవారంట ఫ్రెండ్స్ అప్పటి రోజుల్లో. ఇప్పటికి కూడా మీరట్లో బ్రిటిష్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరట్ మొత్తం క్యాంట్ ఏరియాస్లో అన్నీ పెద్ద ఏరియాగా చెప్తారు ఆర్మీ క్యాంట్ ఏరియా అని. అంటే ఆర్మీ క్యాంట్ ఏరియాస్లో అతిపెద్ద క్యాంట్ ఏరియా మీరట్గా పరిగణించారు. కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా పెద్ద క్యాంట్ ఏరియా ఇది. అన్ని సెలబ్రేషన్ ఫెస్టివల్స్కి కూడా ఈ టెంపుల్ ఎప్పుడూ ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. మెయిన్గా అయితే క్యాంట్ ఏరియా వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు. కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది లోపలికి వెళ్ళటానికి. చాలా పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియన్ సిపాయిస్ అందరికీ ఇది మీటింగ్ పాయింట్ అంట ఫ్రెండ్స్. ఇది వరకు రోజుల్లో మన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రూల్ చేసేటప్పుడు ఏమైనా డిస్కస్ చేసుకోవాలంటే ఇక్కడే వచ్చి చేసుకొని వాళ్ళ రివోల్ట్ మీద ప్లాన్స్ తీసుకొని ఇక్కడే అమలు చేసుకోవడానికి ఇక్కడే డిస్కషన్స్ పడేవారంట ఫ్రెండ్స్. బ్రిటిష్ సోల్జర్స్ అయితే మన సిపాయిలందరినీ బ్లాక్ ట్రూప్స్ అని అనేవారంట. వాళ్ళే నేమ్ పెట్టారంట మన ఇండియన్ సోల్జర్స్కి. బ్లాక్ రెజిమెంట్ టెంపుల్ అని కూడా అనేవారంట వాళ్ళు. కాళీ పల్టాన్ టెంపుల్ అని అందుకే అంటారు ఫ్రెండ్స్ దీన్ని. 1857లో అయితే ఇది ఒరిజినల్గా చెప్తారు. May 10th రివోల్ట్ అయినప్పుడు మాత్రం బ్రిటిష్ మిలిటరీ ఉన్నప్పుడు మన వాళ్ళని ఇలాగే అని పిలిచేవారు. చూస్తున్నారు ఫ్రెండ్స్ రాధారాణి టెంపుల్ ఇన్ అగర్నాథ్ టెంపుల్. ఇది 1844లో కనుక్కున్నారు శివలింగాన్ని. ఇక్కడ ఈ శివలింగం కనిపించిందంట ఫ్రెండ్స్ ఆ ఇయర్లో. తర్వాత 1968లో కట్టడం స్టార్ట్ చేశారు దీన్ని. 1987 కల్లా కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్. ప్రతి సెలబ్రేషన్స్కి ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కానీ టెంపుల్ డెకరేషన్ కానీ అన్నీ చేంజెస్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ కావర్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వదిలేశారు అగర్నాథ్ మందిర్లో. దీనికి మెడల్ కూడా వచ్చింది ఈ కావర్కి. టెంపుల్ లైటింగ్స్ విజువల్స్. అగర్నాథ్ మందిర్ అట్ మీరట్. అగర్నాథ్ మందిర్లో విజువల్స్ మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సపోర్ట్ మీ. మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి. కీప్ వాచింగ్ కంటిన్యూస్లీ ఫ్రెండ్స్. టెంపుల్ విజువల్స్ అయితే మీకు ఎలా అనిపించాలో నాకు ఏది చూసినా సరే నాకు కొంచెం బయట డివోటీస్ చేసేవి చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కావడి యాత్రలో ప్రత్యేకించి డీజే విజువల్స్ చూడాలి మనం. డీజేస్కి అయితే ఇక్కడ ల్యాక్స్లో ఖర్చు పెడతారు. నాట్ 1 or 2 lakhs, లక్షలు, 15 lakhs, 30 అంటే ప్రెస్టీజియస్గా డీజేస్కి పెడతా ఉంటారు. మీరట్లో డీజేస్ ఇవి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. విజువల్స్ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడటానికి. లైటింగ్ సిస్టమ్తో పాటు మ్యూజిక్ చూసారా ఎంత బాగుందో. ఎప్పుడు కూడా నేను చూడలేదు ఫ్రెండ్స్ ఇంత పెద్ద డీజేస్తో సెటప్.
వీళ్ళైతే మీరట్ నుంచి బయలుదేరి 22కి రిటర్న్ అయ్యారు. హరిద్వార్కి వెళ్ళారంట ఫ్రెండ్స్. వాళ్ళ కావడ్లు చూసారా, స్టాండ్స్తో పాటు ఉన్నాయి, ఇక్కడ పెట్టారు లైన్గా. చాలా పెద్ద పెద్ద కావడ్లు ఫ్రెండ్స్. ఇంత వాటర్ నింపుకొని ఎలా వస్తారో నాకైతే తెలియట్లేదు. చాలా కష్టమైన పని ఇదైతే భక్తులందరికీ. నిజంగా వాళ్ళ భక్తిని చాటుకునేటట్లే ఉంది చూస్తుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. సపోర్ట్ మీ. మంచి మంచి విజువల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. Keep watching continuously. Bye. Have a nice day.